వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తీరైతే తెలుగుదేశం పార్టీలో ఒక భయాన్ని సృష్టించిందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి పోలీసులు చూపెడుతున్న కారణాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయిలో భయం లేకుంటే ఇలాంటి కేసులు పెడతారా అన్న ఒక చర్చ కూడా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమం గతంలో ఎన్నడూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కార్యక్రమం కూడా గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు మాత్రం ఆ చిన్న గ్రామాల్లో కూడా వందల మంది గ్యాదర్ అయ్యారు. ఇక మండల స్థాయి కేంద్రాల్లో అయితే వేల మంది, 3,000 మంది, 4,000 మంది, 5,000 మంది వరకు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ స్థాయిలో ఊపు చూసిన తర్వాత సహజంగానే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అలజడి అయితే ఎదురైంది. ఈ ఉత్సాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా వచ్చింది అన్న చర్చ తెలుగుదేశం పార్టీలో కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వరుస పెట్టి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. కేసులు పెట్టిన విధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు గ్రామాల్లో వైసీపీ నాయకులు నాన్ వెజ్ వండించారు, అందుకోసం పొట్టేళ్లను నరికారు అంటూ కేసులు పెట్టారు. జంతు బలిపైన నిషేధం ఉంది, అయినా సరే వైసీపీ నాయకులు పొట్టేళ్లను నరికి నాన్ వెజ్ వడ్డించారు అంటూ కేసులు పెట్టారు. ఏదో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం బానుకోటలో కూడా ఇదే తరహాలో వైసీపీ నాయకులు పొట్టేళ్లు నరికి నాన్ వెజ్ వండించారంటూ కేసులు పెట్టారు. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ నాయకుల మీద ఇలాంటి కేసులే పెట్టారు. పొట్టేళ్లను నరికారు, నాన్ వెజ్ వండించారు. ఇక తిరువూరులో అయితే ప్రభుత్వ హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించినా సరే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అక్కడ కేకలు వేశారంటూ కేసు పెట్టేశారు. ఇంకో చర్చ కూడా నడుస్తోంది. ఇక్కడ తిరువూరులో 2 వర్గాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. ఒకటి కొలికపూడి శ్రీనివాస్, మరొకరు ఎంపీ కేశినేని చిన్ని వర్గీయులు. తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్ కనుసన్నల్లోనే వైసీపీ నాయకులు ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అంటూ తెలుగుదేశం పార్టీలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఆ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు పొట్టెళ్లను నరికి నాన్ వెజ్ వండించారు అని కేసులు పెడుతూ ఉన్నారు. చట్టం ప్రకారం జంతు బలిపైన నిషేధం ఉన్నమాట వాస్తవం. అయితే పోలీసులు ఇలాంటి వ్యవహారాల్లో చూసి చూడనట్టు వెళ్తూ ఉంటారు. జంతు బలి నిషేధం ఉన్నప్పటికీ కూడా పొట్టెళ్లను నరకడం ఇవన్నీ గ్రామాల్లో చాలా సహజంగా జరుగుతూ ఉంటాయి. జాతర వస్తే నడి రోడ్డు మీదే వందల వేల పొట్టెళ్లను నరుకుతూ ఉంటారు. ఆ జాతరకు పోలీసులు కూడా బందోబస్తు వెళ్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా వెళ్తూ ఉంటారు. ఆ రోజు మరి పోలీసులు ఎప్పుడు అడ్డుకోరే. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా సరే ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు ఎమ్మెల్యేనో లేకుంటే ఎంపీనో వస్తూ ఉన్నప్పుడు ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇదే తరహాలో పెద్ద ఎత్తున పొట్టేళ్లు నరికి పెద్ద విందు ఇస్తూ ఉంటారు. చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. మేము ఎమ్మెల్యే వస్తే 50 పొట్టేళ్లు నరికాం, 100 పొట్టేళ్లు నరికామని కూడా రాజకీయ నాయకులకు సంబంధించిన గ్రామ స్థాయి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు చాలా గర్వంగా. మరి అక్కడ కేసులు పెట్టరే? బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు బాలకృష్ణ అభిమానులు ఎన్నిసార్లు పొట్టేళ్లను నరికి బాలకృష్ణ ఫ్లెక్సీల మీద రక్తాభిషేకం చేయలేదు? మరి అప్పుడు అన్ని కేసులు పెట్టారా? పైగా ఇప్పుడు జూదం మీద నిషేధం ఉంది, కానీ కోడి పందాల మీద నిషేధం ఉంది. సంక్రాంతి సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కోడి పందాలు జరుగుతుంటాయి. మరి పోలీసులు ఎంతమంది మీద కేసులు పెడుతున్నారు? పెట్టరు. చట్టం ఉన్నప్పటికీ కూడా ఇలాంటి విషయాలు చూసి చూడనట్టు వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమాల్లో పొట్టేళ్లు నరికారని చెప్పి కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం అంటే ఇది ఒక రకంగా పోలీసులు అయితే ఈ పని చేయరు, కానీ పైనుంచి ఒత్తిడి ఉండొచ్చు. ఈ స్థాయిలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ స్థాయిలో కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇంత ఊపు వాళ్ళల్లో ఉంటే కంట్రోల్ చేయకపోతే ఎలా? ఏదో ఒకటి కేసు పెట్టండి అని రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది. పోలీసులు అందుకే ఏమీ పెట్టలేక కేసులు ఇలా జంతు బలి చేశారు, పొట్టేళ్లను నరికారు అంటూ ఇలాంటి కేసులు పెట్టిన తీరు కనపడుతోంది ఇక్కడ. అంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ అభద్రతా భావానికి లోనవుతోంది. ఈ కేసులు పెట్టినంత మాత్రాన వైసీపీ వాళ్ళు డౌన్ అవుతారా? ఒకవేళ కేసులు పెట్టడం కారణంగానే వైసీపీ వాళ్ళంతా కార్యక్రమాలు ఆపేసి ఇంట్లో దాక్కుంటారు అనే పరిస్థితి ఉంటే, ఈ 18 నెలల కాలంలో ఎమర్జెన్సీ కాలంలో కూడా పెట్టడానికి కేసులు వైసీపీ నాయకుల మీద పెట్టారు. కానీ ఎక్కడైనా సరే వాళ్ళు వెనక్కి తగ్గుతున్నారా? రాను రాను ఊపు పెరుగుతోంది. వైసీపీ వాళ్ళు మానసికంగా కూడా సిద్ధమయ్యారు. ఎవరి మీదైనా, ఏ కార్యకర్త మీదైనా, ఏ నాయకుడి మీదైనా ఎప్పుడైనా కేసు పడవచ్చు, రెడీగా ఉందాం అని వాళ్ళ ఒక మానసిక స్థితికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళింది. నిజంగా కేసులు పెడితే ఈ స్థాయిలో కేసులు పెట్టిన తర్వాత ఈ రోజుకి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా బయటకు రాకుండా ఉండాల్సింది. కానీ వందల వేల మంది మళ్ళా కార్యక్రమాలు ఏం కార్యక్రమం పిలుపునిచ్చినా వస్తూ ఉన్నారంటే ఏంటి? ఇక కేసులు పనిచేయబో అన్నది అధికార పార్టీ గుర్తించాలి. పైగా లోపం ఎక్కడుంది తెలుగుదేశం పార్టీలో అంటే, ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఏ పార్టీ అయినా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఇలా వందల వేల మంది రోడ్ల మీదకి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటారు. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో మొదలైంది అన్నది వాళ్ళు పసిగట్టి ఉంటారు. ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగకపోతే, లేకపోతే ఏ పార్టీకి సంబంధించి, ప్రతిపక్షానికి సంబంధించిన ఏ పార్టీ నాయకుడు, కార్యకర్తలు ఇంత రిస్క్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఒక జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కార్యక్రమమే కాదు,
అనేక ప్రజా సమస్యల మీద కూడా వైసీపీ నెలకు ఒక కార్యక్రమానికి పిలుపునిస్తున్నా అంతే సంఖ్యలో ఇంకా పెరుగుతోంది స్పందన. దీన్ని బట్టి అర్థం ఏంటి? వైసీపీ కార్యకర్తలకి క్లారిటీ వచ్చింది. ఓకే, ఈ గవర్నమెంట్ అనేది పోయింది, పబ్లిక్ లో మార్పు మొదలైంది అన్న ధీమా వైసీపీలో వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారంలో ఉన్నా సరే ఆ ధీమాను కోల్పోయారు. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతినకుండా, ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండడం కోసం ఈ కట్టడి కార్యక్రమాల్లో భాగంగానే వైసీపీ నాయకుల మీద ఇలా చిన్న చిన్న అంశాలకు కూడా కేసులు పెడుతున్నారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు. ఈరోజు వీళ్ళ మీద కేసులు పెడితే రేపు వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇదే జరగచ్చు. లోపాన్ని ప్రభుత్వ పెద్దలు సరిదిద్దుకోవాలి. తమ పాలనలో ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి, ఎందుకు వైసీపీకి ఇంత ఊపు వస్తోంది, ప్రజల్లో ఎందుకు మన పట్ల రోజు రోజుకి సానుకూలత తగ్గిపోతుంది అన్నది ప్రభుత్వ పెద్దలు రివ్యూ చేసుకొని సరిదిద్దుకోవాలి. కానీ కేసులు పెడతాం, అందు కారణంగా వైసీపీని నిర్వీర్యం చేస్తామంటే అది అయ్యే పని కాదు రాజకీయాల్లో.